ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ. ఆపరేషన్ మహదేవ్ కొనసాగుతోందన్న హోంమంత్రి అమిత్ షా. పెహల్గాం ఉగ్రదాడి కీలక నిందితుడు సులేమాన్ సహా మరో ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఉగ్రవాదులను చావుదెబ్బ తీశామన్న హోంమంత్రి. సరిహద్దుల్లోని పూంచ్ సెక్టార్లో పాకిస్తాన్ షెల్లింగ్ కారణంగా చనిపోయిన పలు కుటుంబాల బాధితులు. 22 మంది అనాథ చిన్నారులను దత్తత తీసుకోవడానికి సిద్ధమైన రాహుల్ గాంధీ. సింగపూర్లో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన. సింగపూర్ అధ్యక్షుడు మాజీ ప్రధానితో సీఎం భేటీ. యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం. గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశం. ఏపీలో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, క్లౌడ్ ఆధారిత సేవలు, తయారీ, రీసెర్చ్ యూనిట్లు ఏర్పాటుపై చర్చలు. భూ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట. పెద్దిరాజు అనే వ్యక్తి వేసిన పిటిషన్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్ను క్వాష్ చేసిన తెలంగాణ హైకోర్టు. షేర్ల బదిలీకి సంబంధించి నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్లో ఏపీ మాజీ సీఎం జగన్ కు ఊరట. విజయమ్మ, షర్మిల అక్రమంగా షేర్లు బదిలీ చేస్తున్నారని జగన్ వేసిన పిటిషన్ను అనుమతించిన ఎన్సీఎల్టీ. ఉమ్మడి జిల్లాల వారీగా కాంగ్రెస్ నేతలతో సమీక్ష ప్రారంభించిన మీనాక్షి నటరాజన్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు. రేపు నైసార్ ఉపగ్రహం ప్రయోగం. సాయంత్రం 5:30కు శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ F-16 ద్వారా ప్రయోగం. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు బాహుబలి కిరీటం పంపిన రాజమౌళి. నిజమైన రాజులా దీన్ని ధరించండి అని రిప్లై పెట్టిన రాజమౌళి. కర్ణాటక విధాన సౌధలో ఎమ్మెల్యేలతో సీఎం సిద్ధరామయ్య సమావేశం. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గైర్హాజరుతో పార్టీ వర్గాల్లో కలకలం. బీసీ బిల్లు ఎంత అవసరమో దేశానికి చాటి చెప్పేందుకు ఆగస్టు 4, 5, 6 తేదీలో 72 గంటలు దీక్ష చేస్తా. బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేస్తానన్న కల్వకుంట్ల కవిత. ఎర్రవెల్లి ఫామ్ హౌసుల కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు భేటీ. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు రేపటికి వాయిదా. తుది జాబితాను మరోసారి పరిశీలించనున్న బోర్డు. హైదరాబాద్ రామ్దేవ్గూడ మిలిటరీ ఏరియాలోని టెక్ పార్కులో చిరుతపులి సంచారం. 20 రోజులు గడుస్తున్నా ఇంకా చిక్కని చిరుత. ఢిల్లీలో కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్. కేంద్ర హోంశాఖ అధికారులతో భేటీ. ఉప్పాడ తీర ప్రాంత కోత నివారణపై ప్రజెంటేషన్. ఇప్పటికే సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన పవన్. ఆగస్టు 2న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం. అన్నదాతల ఖాతాల్లో జమ కానున్న నగదు. పీఎం కిసాన్ కింద 2,000తో పాటు అన్నదాత సుఖీభవ కింద 5,000 అందజేత. ఏపీ హైకోర్టులో 4 అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తి హోదా కల్పిస్తూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 4 అదనపు జడ్జీలు. తుంగభద్ర డ్యాం 27 గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో 1,20,500 క్యూసెక్లు. అవుట్ఫ్లో 1,24,487 క్యూసెక్లు. జూరాలకు కొనసాగుతున్న వరద. 10 గేట్లు ఎత్తి దిగువనకు నీటి విడుదల. అవుట్ఫ్లో 1,31,796 క్యూసెక్లు. పూర్తిస్థాయి నీటి మట్టం 318,516. ప్రస్తుతం 317.71 మీటర్లు. శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద. 5 గేట్లు ఎత్తి దిగువనకు విడుదల. ఇన్ఫ్లో 2,32,290 క్యూసెక్లు. అవుట్ఫ్లో 2,01,743 క్యూసెక్లు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. హైదరాబాద్ నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్పై కేసు నమోదు. భూ వివాదాల్లో 50 లక్షలు కాజేశారని పోలీసులు పట్టించుకోలేదంటూ కోర్టుకు వెళ్లిన బాధితుడు. కోర్టు ఆదేశాలతో లక్ష్మీ భాస్కర్తో పాటు సహకరించిన మరికొందరిపై కేసులు. సృష్టి ఫెర్టిలిటీ కేసుపై కొనసాగుతున్న దర్యాప్తు. డాక్టర్ నమ్రత పాత కేసులపై పోలీసులు ఆరా. హైదరాబాద్, విశాఖలో డాక్టర్ నమ్రతపై 12కు పైగా కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఎఫ్, సరోగసీ సెంటర్లపై అధికారుల ఫోకస్. డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం. భూకంపం తీవ్రత 6.2గా నమోదు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు ట్రంప్ అల్టిమేటం. పుతిన్ తీరుతో అసంతృప్తిలో ఉన్న పుతిన్కు ఇచ్చిన 50 రోజుల గడువును తగ్గిస్తా. ఉక్రెయిన్తో ఒప్పందానికి రష్యా 10-12 రోజులే సమయం. ఒప్పందం కుదరకపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు తప్పవన్న ట్రంప్. చైనాలో భారీ వరదలు. బీజింగ్లో 34 మంది మృతి. 80,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. హబీబ్ ప్రావిన్స్లో కొండచర్యలు విరిగిపడి 4 మృతి. డోలే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ఇనియన్.